నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. ఇంతకుముందు పోలీస్ వ్యవస్థని రకరకాలుగా విమర్శిస్తూ వచ్చారు. ఆ! ఈ రోజున చూడండి, మిడ్‌నైట్‌లో కొన్ని వీడియోలు రిలీజ్ అవుతున్నాయి. డ్రగ్స్ ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు. హ్మ్. మనం అప్పుడప్పుడు వీక్లీ వన్సో, మంత్‌లోనో చూస్తా ఉన్నాం. పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయనే వార్తలు. ఇంతకుముందు మనం చూడలా అవును. 5 సంవత్సరాల్లో. అవును. ప్రస్తుతం ఆంధ్ర పోలీసుల పనితీరులో మార్పొచ్చినట్టుగా కనిపిస్తుందండి. మీరేమంటారు? అంటే అంజి గారు ఇక్కడ పోలీస్ వ్యవస్థని చాలా అపార్థం చేసుకోబడ్డ వ్యవస్థల్లో హ్మ్. పోలీస్ వ్యవస్థ ఒకటనేది నా భావన. ఆ! ఎందుకంటే మనం వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. అధికారంలో ఎవరుంటే వాళ్ళ మాట వినకపోతే ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఏబీ వెంకటేశ్వరరావు గారిని ఏం చేశారు? హ్మ్. తప్పు లేకపోయినా 5 సంవత్సరాలు ఎలా గాలిలో పెట్టి ఆయన్ని మానసికంగా హింసించారనేది మనం చూసాం. వాళ్ళు కూడా మనుషులేగా పాపం. ఆ! పెళ్ళాం బిడ్డలు ఉన్నోళ్ళు. తర్వాత వాళ్ళకుండేటువంటి వర్క్ స్ట్రెస్సు ఎవరి మీద ఉండదు. హ్మ్. ఎందుకంటే మిగతా వాళ్ళకైనా సాఫ్ట్‌వేర్ వాళ్ళకైతే 5 రోజులు వర్కింగ్ డేసు. మిగతా వాళ్ళైతే కనీసం ఆదివారం అన్నా సెలవు ఉంటుంది. ఏ సెలవు లేని, ఏ టైమింగ్స్ లేనటువంటి ఉద్యోగం ఏదన్నా ఉందంటే పోలీస్ ఉద్యోగం. అది అందరికీ తెలుసు. ఆ! జగన్మోహన్ రెడ్డి గారు ఘనంగా ప్రకటించారు. మీకసలు లీవ్ అనేది లేకుండా పోతుంది. వారాంతపు సెలవు నేను ఇస్తానని చెప్పేసని చెప్పారే గాని అది చేతల్లో జరగలేదు. జరగకపోగా వాళ్ళకి ఎప్పటినుంచో మామూలుగా వచ్చేటువంటి అలవెన్స్‌ల్లో కూడా కోత పెట్టి ఒక్కొక్క ఎస్ఐకి 8,000 నుంచి 9,000 ఇంకో మిగతా వాళ్ళకి 10,000 దాకా పోయేటట్టుగా చేయటంతోటి వాళ్ళు కూడా తర్వాత అంత ప్రెషర్‌లో పనిచేసేటువంటి వాళ్ళని సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి కేసునైనా 24 గంటల్లో ఛేదించగలిగినటువంటి సామర్థ్యం మన ఆంధ్ర పోలీసులకు ముఖ్యంగా ఉంది. గతంలో చాలా కేసుల్ని భారతదేశ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నటువంటి పోలీస్ ఏదైనా ఉందంటే ఏపీ పోలీస్. అంత నిబద్ధతతో పనిచేసేవాడు. దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్లాన్డ్‌గా నిర్వీర్యం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. వాళ్ళ ముందు 2 ఆప్షన్స్ పెట్టారు. ఒకటి, మేము చెప్పినట్టు గనక మీరు విన్నారు అంటే, మీరేం చేసినా మేము పట్టించుకోం మిమ్మల్ని. మీరెలా సంపాదించుకున్నా మేము పట్టించుకోం. మేము చెప్పినట్టు గనక వినకపోతే, ఏబీ వెంకటేశ్వరరావు గారిని ఎలా అయితే మేము ఇది చేసామో మిమ్మల్ని అలాగే చేస్తాం. ఈ 2 ఆప్షన్స్‌లో ఏదో ఒక ఆప్షన్ తీసుకోమన్నారు. 100లో 90 మంది ఏ ఆప్షన్ తీసుకుంటారు చెప్పండి పెళ్ళాం బిడ్డలు కలిగినటువంటి వాళ్ళు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎళ్లి గాలిలో ఉండటం ఎందుకు? ఏదో అనుకూలంగా కళ్ళు మూసుకుంటే వాళ్ళు చెప్పింది చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి వెళ్ళిపోయింది. 5 సంవత్సరాల పాటు మీరన్నటువంటి ఈ గంజాయి, హ్మ్. మద్యం అవును. ఎక్కడ పడితే అక్కడ ఒక పద్ధతి లేదు, పాడు లేదు. పోలీసులను కొట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం గంజాయి మత్తులో. ఆ! మర్డర్‌లు చేసినటువంటి సందర్భాలు చూసాం. చూడటంతోటి ఏంటంటే ఇప్పుడు ఇంకొక విషయం చూడండి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 2014, 19 మధ్యలో నెలకి కనీసం 1, 2 వార్తలు చూసేవాళ్ళం. శేషాచలం అడవుల్లో స్మగ్లర్‌లను పట్టుకున్నారనో, దాడి చేశారనో, లేకపోతే వాళ్ళు వీళ్ళ మీద దాడి చేశారు. ఏదో ఒకటి. ఈ 5 సంవత్సరాల్లో ఒక కేసన్నా వచ్చిందా? ఆ! 1, 2 సందర్భాలు తప్పితే. ఎందుకంటే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టుగా అటవీ శాఖ తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పారు? అదే జిల్లాకు సంబంధించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అప్పచెప్పారు. సో, ఇంక పట్టుకోవడం అనేది ఎక్కడుంటుంది? గేట్లు ఎత్తేయటం తప్పితే. సో, దిస్ ఈస్ కాల్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. కింద నుంచి పై వరకు వాళ్ళకి వ్యవస్థలో అడ్డం లేకుండా. అలాగే మద్యం. తయారు చేసేవాళ్ళ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ దాకా మొత్తం గవర్నమెంట్ చేతిలోనే ఉంది. వీళ్ళ చేతిలోనే. అక్కడ అడిగేవాళ్ళు లేడు. ఇలాగా చేసినప్పుడు ఏంటంటే పోలీసులకు అన్నీ తెలిసి కూడా మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌ను 2 ముక్కలు చేశారు. హ్మ్. ఒకటిగా ఉంటే ఈ గంజాయిలు ఇవన్నీ పవర్‌ఫుల్‌గా పనిచేస్తారని చెప్పేసని 2 ముక్కలు చేసి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆ యూనియన్ లీడర్స్ అందరూ బయటకొచ్చి మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం. గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుందో మాకు తెలుసు. మేము దాన్ని పట్టుకోవాలంటే మా చేతులు కట్టేసింది గవర్నమెంట్ అని యూనియన్ లీడర్స్ బహిరంగంగా బయటకొచ్చి చెప్పారు. అంటే ఏ రకంగా వాళ్ళని ఇది చేశారో చూడండి. చూసిన తరువాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడట్లేదండి. తెలుగుదేశం ప్రభుత్వం లా అండ్ ఆర్డర్‌కి ఎంత ప్రాధాన్యత ఇస్తుందనేటువంటిది గత 40 సంవత్సరాల ఆ పార్టీ ప్రస్థానం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. రైట్. ముఖ్యమంత్రిగా రామారావు గారు ప్రమాణ స్వీకారం చేయకముందు వరకు హైదరాబాద్ సిటీ అంటే ఏంటంటే కత్తిపోట్ల సిటీ అనేటువంటిది పేరు. ఒక వినాయక చవితి అయినా, ఒక రంజాన్ అయినా, ఒక మొహర్రం అయినా కత్తిపోట్లు లేకుండా, కర్ఫ్యూలు లేకుండా హైదరాబాద్ ఉండేది కాదు. అలాంటిది రామారావు గారు వచ్చిన తర్వాత పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మీకు రాజకీయ ఒత్తిళ్లు ఉండవు. నాకు అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. 2 మాటలు. మరి ఇంక వాళ్ళకి పొలిటికల్ ఒత్తిళ్లు లేకపోతే ఫ్రీగా పనిచేస్తే పోలీసులు ఎవడన్నా బయట తిరగగలరా యాంటీ సోషల్ ఎలిమెంట్ అనేది? అవును. ఇందాక మీరు చెప్పినటువంటి వీడియోలో అవును. ఆటో నడి రోడ్డున ఆపుకొని బిర్యానీలు, బీర్ బాటిళ్ళు, మందులు, గంజాయిలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? అంటే పోలీసులను ఆ పక్కకి రానివ్వరు. మన నాయకుడు ఎవడో ఉంటాడు చోటమోట గల్లీ నాయకుడు ఒకడు, వైసీపీ నాయకుడు. వాడండ చూసుకొని చూసాం మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు
దీనికి సిఐలు ఎస్ఐలు అందరూ బర్త్డేకి విషెస్ చెప్పడానికి కేకులు పట్టుకొని బయలుదేరినటువంటి పద్ధతి. ఇంకా అతని అనుచరులు ఏ వీరంగం చేస్తే ఇంకొక ఇది చేసినప్పుడు ఏ పోలీసు అయినా ధైర్యం చేసి ఆపగలడా? సో ఈ క్రిమినల్స్ పోలీసులు ఒకటైపోయేటువంటి పరిస్థితులు కల్పించారు. నేను ఒకటైపోయారు అంటలేదు, ఇక్కడ చాలా తేడా, అదే మనం గమనించాల్సింది. ఒకటైపోయే పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడంతో ఏంటంటే తప్పని పరిస్థితుల్లో కొంతమంది దీన్ని అవకాశంగా మలుచుకొని సంపాదించుకుందాం అనేటువంటి దీంతో కొంతమంది పోలీసు వ్యవస్థే భ్రష్టు పట్టిపోయింది. కానీ ప్రతి సందర్భంలో బ్లేమ్ చేయబడ్డది కూడా అదే డిపార్ట్మెంట్. ప్రతిపక్షం ఏముంటుంది, మీరు వాళ్ళకి తొత్తుల్లాగా పనిచేస్తున్నారు, మీరు వైసీపీ కండువాలు కప్పుకోండి లేకపోతే వాళ్ళ పార్టీలో చేరండి అనేమో వీళ్ళు విమర్శిస్తారు. చేయకపోతేనేమో ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ వాళ్ళకి అడుగులు మడుగులు ఎత్తకపోతేనేమో వాళ్ళ వైపు నుంచి. ఇన్ని రకాల ప్రెషర్స్తో పనిచేసినటువంటి వాళ్ళకి ఇవాళ పూర్తి ఫ్రీడమ్ వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. నిన్న ఆ డిఐజీ ఎవరైతే కడప రేంజ్ డిఐజీ మాట్లాడినటువంటి పద్ధతి, ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా కొంతసేపే మాట్లాడాడు, మీరు గమనించండి ఆ ప్రెస్ మీట్లో. రైట్. సో ఒక ఆఫీసర్గా కాకుండా అని ఒక కామన్ మ్యాన్గా తన వ్యూస్ అన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారు ఒక పోలీస్ ఆఫీసర్ అనేటువంటిది. ఈ మధ్య కాలంలో పోలీస్ ఆఫీసర్స్ ఎవరు, ఆ రోజున గోరంట్ల మాధవ్ మాట్లాడింది అది వేరే విషయం, అది పక్కన పెట్టండి. సమాజ హితం కోసం ర్యాంక్ అనేది పోలీస్ ఆఫీసర్ అనేది పక్కన పెట్టి ఒక తల్లిని చెల్లిని ఇంత అవమానకరంగా మాట్లాడే వీళ్ళని మనుషుల లెక్కలో మనం కడుపుకు అన్నం తినేవాళ్ళు అనుకోవాలా? వీళ్ళని రాక్షస గణాలు, వీళ్ళు రాక్షస జాతి అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ సీనియర్ మోస్ట్ అతను కామెంట్ చేశాడు. అంటే ఏంటంటే వాళ్ళు ఎంత నిస్సహాయత వాళ్ళల్లో ఇన్నాళ్ళు ఉండి ఇప్పుడు అది బయటికి వచ్చి వాళ్ళు ఫ్రీగా మాట్లాడగలుగుతున్నారు, ఫ్రీగా చర్యలు చేసుకోగలుగుతున్నారు అనేటువంటిది వాళ్ళ దాంట్లో. అలాగే తిరుపతి ఎస్పీ గారు మనం మాట్లాడింది కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నారంట, సప్త సముద్రాలను దాటినా కానీ మిమ్మల్ని తీసుకొని వచ్చి చేస్తా ఉన్నారంటే, అంటే నేను రాజకీయ మాట్లాడని చాలాసేపు అవాయిడ్ చేయడానికి ట్రై చేశాడు ఆయన. కానీ ఇంకా మళ్ళీ గుచ్చేస్తే ఒకటే అన్నాడు ఆయన, నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్లో, నేను చదువుకుంది అనంతపురంలో, నేను ఉద్యోగం చేస్తుంది ఇక్కడ, నా ఉద్యోగం నేను చేసుకుంటాను. అంటే అర్థం ఏంటి? నువ్వే కదరా నాయన రాయలసీమలో పుట్టింది, నేను కూడా రాయలసీమలోనే పుట్టాను, నేనేం చేయాలో నాకు తెలుసని జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా ఇచ్చినటువంటి రిటార్ట్. అంటే పోలీస్ ఆఫీసర్స్లో కూడా ఎంతటి ఇది ఉందో చూడండి. పైగా మనాడు లేపి తన్నించుకోవడంలో ఎక్స్పర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. పోలీస్ ఆఫీసర్లను పట్టుకొని మీరు ఎక్కడున్నా రిటైర్ అయి పారిపోదాం అనుకుంటున్నారేమో, సర్వీసులు అయిపోయి వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో, మీరు ఇన్ని మాటలు మాట్లాడితే నిన్నటిదాకా గాడి చాకిరి చేసి మీరు చెప్పిన ఎదవ పనులన్నీ చేసి చివరికి వాళ్ళకి వచ్చే రివార్డ్ ఇదా అన్నప్పుడు మండదా వాళ్ళకి? ఇక అందుకనే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పోలీసులకు వార్నింగ్ ఇవ్వకముందు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వేరు, ఆయన వార్నింగ్ ఇచ్చిన తర్వాత పనిచేసేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది చూడండి. ఆల్రెడీ దాన్ని అదే కొంప ముంచింది. వీళ్ళల్లో ఇంకా కోపాన్ని పెంచింది పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే. సో అప్పటి నుంచి యాక్షన్స్ ఎలా ఉంటున్నాయో చూడండి. అప్పటిదాకా దొరకని ఈ రవీంద్రారెడ్డి అప్పుడే దొరకటం, సజ్జల భార్గవ రెడ్డితో పేరుతో సహా అటు మన అవినాష్ రెడ్డిని వాళ్ళ పిఏని కూడా బుక్ చేయటం కాదు, పైగా ఆ వీడియో ఎలివేషన్ విపరీతంగా సర్క్యులేట్ చేసుకోవటం, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తర్వాత అంబట్రాబునబోలు అంటే వాళ్ళేమో దానికి చిడతలు వేయటం, ఈయన 7 సముద్రాలు అంటే ఆయన 10 సముద్రాలు అంటాం. సో అందుకని ఏంటంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనేటువంటిది ఎవరన్నా నేర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే నేర్చుకోవాలి. సో ఆయన మాట్లాడింది పోలీసుల్లో మరింత పట్టుదల పెంచి అది రాష్ట్రానికి మంచి చేస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సిన్సియర్గా చేస్తే అరాచకం ఉండదు, గూండాలు ఉండరు, రౌడీ షీటర్లు ఉండరు, ఎవరు ఉండరు. దానికి తోడు పొలిటికల్ ఒత్తిళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్గా పెట్టాలి అని. మన లోకేష్ గారు అయితే రెడ్ బుక్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా అలసత్వానికి కానీ డిపార్ట్మెంట్ని ఇది చేయటం అనేటువంటిది ఉండదని నేను భావిస్తున్నాను. ఇలాగే కనుక పోలీసులు పనిచేస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి మాత్రం లా అండ్ ఆర్డర్ విషయంలో మంచి రోజులు వచ్చినట్టుగా మనం భావించవచ్చు.